హలో ఎవ్రీవన్, గ్రామ సచివాలయం నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఇప్పటి వరకు 2 సార్లు వచ్చింది. అదేవిధంగా ఈ ఇయర్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నామన్నమాట. ఇందులో మనకి డిజిటల్ అసిస్టెంట్స్ అనే ఒక పోస్ట్ ఉంది. ఈ డిజిటల్ అసిస్టెంట్స్ చాలా ఫేమస్ అయిన పోస్ట్ అన్నమాట. ఎందుకు అంటే ఇది పర్టికులర్గా కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ వాళ్ళకి అసోసియేట్ అయిందన్నమాట. ఇందులో మనకి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, లేదంటే ఇందులో అది ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ ఎగ్జామ్ క్రాక్ చేయడం ఎలా అనేది మనం తెలుసుకుందాం. ముందుగా మనకి కంప్యూటర్ సైన్స్, లేదంటే ఐటీ, లేదంటే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో కూడా మనకి డిగ్రీ లేదంటే ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ అనేది మనం ఉండాలన్నమాట. అదేవిధంగా బీసీఏ, ఎంసీఏ వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేశారు. ఇంకా బీఎస్సీలో రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి మనకి. మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇంకా మ్యాథ్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇలా రకరకాల కాంబినేషన్స్ అనేవి ఉన్నాయి. వాళ్ళందరూ దీనికి ఎలిజిబిలిటీయే. పైగా ఇందులో బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేశారనమాట. సో మనకి ఈ చెప్పుకున్న విధంగా ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మనం ఈ పోస్ట్కి ఎలిజిబుల్లేనమాట. ఇందులో మనకి వచ్చేసరికి ఏజ్ లిమిట్ మినిమం 18 ఇయర్స్, అదేవిధంగా మ్యాక్సిమం 42 ఇయర్స్. ఇందులో ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి యాజ్ పర్ గవర్నమెంట్ రెగ్యులేషన్సే పెట్టారనమాట. ఇందులో మనకి మల్టిపుల్ చాయిస్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి, అంటే పెన్ అండ్ పేపర్ బేస్డే అనమాట. ఇందులో మనం ఈచ్ క్వశ్చన్కి యాజ్ యూజువల్గా 1 మార్క్, అదేవిధంగా ఈచ్ రాంగ్ క్వశ్చన్కి -0.25, అంటే మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఈ ఎగ్జామ్లో ఉంది. ఇందులో మొత్తం మనకి 2 సెక్షన్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటి అంటే పార్ట్ ఏ అలాగే పార్ట్ బి. ఈ పార్ట్ ఏ వచ్చేసరికి 50 మార్క్స్కి అనమాట. అదేవిధంగా పార్ట్ బి వచ్చేసరికి 100 మార్క్స్కి. టోటల్ మన ఎగ్జామ్ మొత్తం వచ్చేసి 150 మినిట్స్కి ఉంటుందన్నమాట ఎగ్జామ్. ఈ 150 మినిట్స్లో మనకి ఈ 150 క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేయాలి. మనం పార్ట్ ఏ సిలబస్ చూస్తే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ఈ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో మనకి చాలా టాపిక్స్ అనేవి ఇంక్లూడ్ చేశారు. అది కేవలం 50 మార్క్సే. ఏమేమి వచ్చాయంటే మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఇవన్నీ మనం జనరల్గా బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ, ఎస్ఎస్సి, స్టాఫ్ సెలెక్షన్, ఇలా రకరకాల ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటాం, ఏపీపీఎస్సి, వీటన్నిటిలోని మనకి ఈ టాపిక్స్ అనేవి ఇంక్లూడ్ అవుతూ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ జనరల్ టాపిక్స్. ఇంకా ఇంగ్లీష్. ఈ జనరల్ ఇంగ్లీష్లో మనకి మ్యాక్సిమం గ్రామర్ అనేది కవర్ చేశారనమాట. కరెంట్ అఫైర్స్లో మనకి రీజనల్, అంటే మన ఏపీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్, అదేవిధంగా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మనకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా. పైగా మనకి ఇందులో ఏం చేశారంటే స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ఏపీ, అంటే ఏపీ యొక్క హిస్టరీని కూడా కవర్ చేస్తారు అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా జనరల్ సైన్స్ అండ్ వాటి అప్లికేషన్స్, అదేవిధంగా ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ కూడా పెట్టారనమాట. తర్వాత సోషల్ అండ్ సొసైటీ అండ్ సోషల్ జస్టిస్, వాటి రైట్స్ అండ్ వాటి ఇష్యూస్ అనమాట. ఇంకా కాంటెంపరీ డెవలప్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అంటే రీసెంట్గా మనకు వచ్చిన డెవలప్మెంట్స్, వాటిల్లో అచీవ్మెంట్స్, అవార్డ్స్, ఇలాంటివన్నీ కూడా మనకి ఇంక్లూడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్లో మనకి రీసెంట్గా డెవలప్ అయినవి కూడా, అంటే కరెంట్ అఫైర్స్ కూడా మనకి ఇందులో వస్తాయి అన్నమాట. రీసెంట్గా మన గవర్నమెంట్ ఇందులో ఇంప్లిమెంటేషన్స్ ఏం చేసింది డెవలప్మెంట్ కోసం. అదేవిధంగా ఫిజికల్ జాగ్రఫీ, మనకి ఇండియా యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఫిజికల్ జాగ్రఫీ గురించి ఇందులో మనకి ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ మనకి మొత్తం ఇండియా యొక్క జాగ్రఫీ అనేది ఇంక్లూడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో మనం జాగ్రఫీ మొత్తాన్ని చూసుకుంటూ ఉండాలన్నమాట. యాజ్ వెల్ యాజ్ ఇందులో వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ స్కీమ్స్ కూడా పెట్టారనమాట. అంటే మన ఏపీ గవర్నమెంట్ ప్రజెంట్ చేసే వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ స్కీమ్స్, అలాంటివన్నిటి గురించి కూడా మనకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. పార్ట్ బి. ఈ పార్ట్ బి ఏంటి అంటే మొత్తం టెక్నికల్ పేపర్ అనమాట. దీన్ని టెక్నికల్ పేపర్ అని కూడా అనొచ్చు, లేదంటే కొంతమంది కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ పేపర్ అని కూడా అంటారు. టెక్నికల్ పేపర్ అని
ఎందుకు పిలుస్తాము అంటే ఇందులో కంప్యూటర్ సైన్స్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్స్ కూడా కవర్ అయ్యాయి. ఇది టోటల్ 100 మార్క్స్ పేపర్. ఇందులో మనకి మొత్తం ఉన్న టాపిక్స్లో 8 టాపిక్స్, అంటే ఇక్కడ వరకు మొత్తం ప్యూర్ కంప్యూటర్ సైన్స్ టాపిక్సే అనమాట. మనం కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మనకి ఈ టాపిక్స్ తోటి మనం ఎగ్జామ్ అనేది ఈజీగా క్రాక్ చేయొచ్చు. అదే మనకి 60 to 65 మార్క్స్ వరకు ఈ పార్టే కవర్ చేస్తుంది అనమాట. తర్వాత ఈ మిగిలిన టాపిక్స్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఈజీగా క్రాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇందులో మనం నియర్లీ 40 క్వశ్చన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనం ఏ సబ్జెక్ట్ ప్యూర్ అయినా, అంటే మనం ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ అయినా లేదంటే ప్యూర్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయినా ఎవరైనా ఈజీగా క్రాక్ చేసే విధంగా ఇచ్చారనమాట. ఈ సబ్జెక్ట్స్లో మనం డీప్గా చూస్తే ముందుగా డేటా స్ట్రక్చర్స్ అనమాట. ఈ డేటా స్ట్రక్చర్స్లో చాలా టాపిక్స్ అనేవి ఇంక్లూడ్ చేశారు. యాజ్ వెల్ యాజ్ ఇదొక ఇంపార్టెంట్ టాపిక్ అని కూడా చెప్పొచ్చు. ఇందులో మనకి డేటా స్ట్రక్చర్స్ అనగానే ఎరీస్, స్టాక్స్, క్యూస్ ఇలాంటివన్నీ యాజ్ యూజువల్గా వస్తాయి. అందులోనే కాకుండా మనకి ట్రావర్సింగ్ టెక్నిక్స్ కూడా, వాటి గురించి కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా సార్టింగ్ టెక్నిక్స్, ఈ సార్టింగ్ టెక్నిక్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అంటే మనకి ఏమైనా ఎగ్జాంపుల్స్ ఇచ్చి వాటి రిలేటెడ్ ఏంటి, అదే టైప్ ఆఫ్ సార్టింగ్ అని కూడా మనకి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇందులో మనం ఒక 3 to 5 క్వశ్చన్స్ అనేవి ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఏంటి అంటే మనం ఇందులో డేటా మోడల్స్, ఆర్కిటెక్చర్స్, ఇంకా డిపెండెన్సీ ఫంక్షన్స్ ఇలాంటివన్నీ కూడా మనకి ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఇందులో రకరకాల లాంగ్వేజ్ ఉంటాయన్నమాట. అంటే DDL, DML ఇలాంటివన్నీ, అంటే మనం ఆ డేటా మీద చేసే రకరకాల వర్క్స్ అనమాట. అంటే ఆ డేటాని మనం మానిపులేట్ చేయడానికి యూస్ చేసే కోడ్స్ అనమాట. ఇందులో మనకి ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యాయి. ఇందులో మనం ఒక 5 to 8 క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి అంటే మనకి ప్యూర్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి, అంటే MSc లేదంటే BCA చేసిన వాళ్ళకి మనకి ఇవి చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇందులో మనకి ఆపరేటింగ్ సిస్టమ్స్, టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్, వాటిల్లో ఉండే మేనేజ్మెంట్ టెక్నిక్స్, ఇంకా ఓవర్లేస్, లాజికల్ అండ్ ఫిజికల్ అడ్రసింగ్ ఇలాంటివన్నీ కూడా ఇంక్లూడ్ చేశారు. ఇందులో కూడా మనం ఒక 3 to 7 క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. తర్వాత కంప్యూటర్ ఆర్గనైజేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనమాట. అండ్ అదేవిధంగా టఫ్ సబ్జెక్ట్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఈ కంప్యూటర్ ఆర్గనైజేషన్లో మనకి చూడ్డానికి తక్కువ సిలబస్లా కనబడుతుంది, కానీ చాలా ఇన్డెప్త్ డేటా అనేది మనకి ఇచ్చారనమాట. ఇందులో మనకి బేసిక్స్ నుంచి, అంటే ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్ నుంచి వాటిల్లో ఉండే ఇంటిజర్ రిప్రజెంటేషన్స్, అంటే చాలా డెప్త్గా వెళ్ళే ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్స్, అర్థమెటిక్ రిప్రజెంటేషన్స్, ఇన్పుట్ అవుట్పుట్ మెథడ్స్ అవన్నీ కూడా మనకి ఇంక్లూడ్ చేశారు. సో దీని నుంచి మనం ఒక 5 to 10 క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. నంబర్ సిస్టమ్స్ అండ్ డిజిటల్ సర్క్యూట్స్. ఈ నంబర్ సిస్టమ్స్ అండ్ డిజిటల్ సర్క్యూట్స్లో మనకి చాలా టాపిక్స్ అనేవి చాలా జనరల్గా వింటూ ఉంటామన్నమాట. అంటే బులియన్ ఆల్జీబ్రాస్ లేదంటే కన్వర్షన్స్. అంటే మనం కన్వర్షన్స్లో ఏముంటాయి, జనరల్గా మనం డేటాని అంటే బైనరీ నంబర్ సిస్టమ్ నుంచి హెక్సాడెసిమల్ లేదంటే ఆక్టల్ నంబర్ సిస్టమ్, ఇలా కన్వర్షన్స్ ఇలాంటివన్నీ కూడా మనకి ఈ నంబర్ సిస్టమ్స్లో ఇంక్లూడ్ అవుతాయి. ఇందులో క్యారెక్టర్ రిప్రజెంటేషన్స్, డిజిటల్ సర్క్యూట్స్ అంటే లాజిక్ గేట్స్, బులియన్ ఆల్జీబ్రా థీరమ్స్ ఇలాంటివన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి. ఇందులో మనం ఒక 3 to 5 క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనకి మెయిన్గా Cకి సంబంధించిన ఫండమెంటల్స్ ఇచ్చారనమాట. సో ఈ Cకి సంబంధించిన ఫండమెంటల్స్ మనం బాగా ప్రిపేర్ అవుతాయి. అంటే మీరు C లాంగ్వేజ్ కానీ మంచి కమాండ్ ఉంటే ఈ టాపిక్లో మనకి మార్క్స్ అనేవి చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు అనమాట. ఇందులో ఫంక్షన్స్, స్టేట్మెంట్స్ అన్నీ ఇంక్లూడ్ చేశారనమాట. డేటా ఓవర్లోడింగ్ నుంచి అన్నీ, ప్రతిదీ మనం ఎలాగ చేయాలి, పాలిమార్ఫిజము ఇలాంటి టాపిక్స్ అన్నీ మనకి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనే కాన్సెప్ట్లో మనకి ఇంక్లూడ్ చేశారనమాట. ఇందులో కూడా మనం ఒక 3 to 5 క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కంప్యూటర్ నెట్వర్క్స్. ఈ కంప్యూటర్ నెట్వర్క్స్ ఏంటి అంటే మనకి మొత్తం కంప్యూటర్స్లో 60 to 65 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందులో మ్యాక్సిమం 30% ఈ కంప్యూటర్ నెట్వర్క్స్ నుంచే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే సబ్జెక్ట్లో చాలా డెప్త్ అనేది ఇందులో ఇంక్లూడ్ చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట.
ఈ టాపిక్లోంచి మనకి చాలా అంటే వైర్లెస్ ట్రాన్స్మిషన్స్ నుంచి అదేవిధంగా ఫైర్ వాల్స్, వైరసెస్, వాటన్నిటి గురించి అంటే మనకి ఎలాంటి క్వశ్చన్ అయినా రావచ్చు కంప్యూటర్ నెట్వర్క్స్లోంచి. మనకి టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ కానీ లేదంటే ప్రోటోకాల్స్ కానీ అన్నీ ఇంక్లూడ్ చేశారు. సో మనం ఈజీగా ఇందులో ఒక 15 క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇందులో ప్రిపేర్ అవ్వడానికి కూడా కాన్సెప్ట్స్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ప్రతి టాపిక్ నుంచి కనీసం మనకు ఒక 5 to 10 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే ఓవరాల్గా ఈ టాపిక్ నుంచే మనకి ఈజీగా ఒక 50 క్వశ్చన్స్ అనేవి ఉంటాయన్నమాట. మనం ఇలాంటి టాపిక్స్ అంటే ఇంత డెప్త్ ఉన్న టాపిక్స్ ఎప్పుడు మనం ఎంసీక్యూ ఫామ్లోనే ప్రిపేర్ అవ్వాలి. మనం కాన్సెప్ట్స్ నేర్చుకుని డీప్గా వెళ్ళాలి అంటే వెళ్ళొచ్చు, కానీ మనం టైం కన్సర్న్ కూడా చూసుకోవాలి. కాబట్టి ఇలాంటివి ఎప్పుడు మనం ఎంసీక్యూ ఫామ్స్లో ప్రిపేర్ అవ్వాలి. ఎంసీక్యూ ఫామ్స్లో ప్రిపేర్ అయితే ఈచ్ కాన్సెప్ట్లోని మనకి ఎంసీక్యూస్ ద్వారా మనకి టాపిక్ అనేది చాలా ఫాస్ట్గా కవర్ అవుతుందన్నమాట. తర్వాత వచ్చేసరికి మనకి సర్క్యూట్ థియరీ, ఎలక్ట్రానిక్ డివైస్ అండ్ సర్క్యూట్స్ అన్నమాట. ఇక్కడి నుంచి మనకి ఇంజనీరింగ్ టాపిక్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇందులో కూడా చాలా టాపిక్స్ అనేవి ఇంక్లూడ్ చేశారనమాట. మెష్ కరెంట్స్, సెమీ కండక్టర్ డయోడ్స్, వాటిల్లో ఉండే కపుల్డ్, ఆర్సీ కపుల్డ్, డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్స్ అవన్నీ కూడా మనకి ఇంక్లూడ్ చేశారనమాట. సో ఇది కూడా మనం ఎంసీక్యూ ఫామ్లో ప్రిపేర్ అయితే చాలా ఈజీగా మనం కవర్ చేయొచ్చు అనమాట. ఇందులో మనకి ఒక 2 to 3 క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఈ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్కి వచ్చేసరికి ఈ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో మనకి డేటా అనేది మాడ్యులేషన్స్లోని ఇంకా ఇందులో మనకి డేటా అనేది ఎలా కమ్యూనికేట్ చేస్తాము, ఇందులో మాడ్యులేషన్స్ ఎలా, పల్స్ మాడ్యులేషన్స్, డిజిటల్ మాడ్యులేషన్స్ అన్నీ మనకి ఇంక్లూడ్ చేయబడ్డాయి అన్నమాట. సో మనం ఈ టాపిక్ కూడా ఇంపార్టెంట్గానే కన్సిడర్ చేసుకోవాలి. ఇందులో కూడా మనం ఒక 2 to 5 క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డీసీ మిషన్స్ అండ్ ఏసీ మిషన్స్. ఈ డీసీ మిషన్స్, ఏసీ మిషన్స్లో కూడా చాలా ఇన్డెప్త్గా సబ్జెక్ట్ అనేది ఇచ్చారనమాట. సో మనం ఇందులో ఈజీగా ఒక 5 to 6 క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇందులో మనకి చాలా టాపిక్స్ అంటే సబ్జెక్ట్లో మనం ఒక డీప్గా ఒక థియరీ ఎగ్జామ్ రాసినట్టు ఎలా ప్రిపేర్ అవ్వాలో అలా మొత్తం ప్రిపేర్ అవుతూ కూర్చుంటే మనకి నియర్లీ ఈ ఒక్క సబ్జెక్ట్ కవర్ చేయడానికి ఒక 15 days పట్టేస్తుంది అనమాట. అలా కాకుండా ఒక డీసీ మిషన్స్ టాపిక్ తీసుకున్నాం, అందులో ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు అలాంటివన్నీ మనం ఎంసీక్యూ ఫామ్స్లో మనం డేటా అనేది ప్రిపేర్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుందన్నమాట. సో ప్రతిదానికి క్వశ్చన్ ఆప్షన్ మనం అలా రాసుకుంటూ వెళ్తే మనకి ప్రిపరేషన్ టెక్నిక్స్ అనేవి చాలా ఈజీ అవుతాయి. అదే ఇంకా తర్వాత వచ్చేసి పవర్ సిస్టమ్ జనరేషన్ అండ్ ప్రొటెక్షన్. ఇందులో మనం ఒక 2 to 3 క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇందులో కూడా ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి మనకి ఉన్నాయన్నమాట. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్, ఇది మన లాస్ట్ టాపిక్ అనమాట. ఇందులో మనకి ఎనలాగ్ ఇన్స్ట్రుమెంట్స్, ఇందులో ఎక్స్టెన్షన్స్, ఇంకా యాంప్ మీటర్స్, వాల్ట్ మీటర్స్, ఓమ్ మీటర్స్ ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేశారు. ఇందులో ప్రిన్సిపల్స్ ఆఫ్ మూవింగ్ కాయిల్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ మూవింగ్ కాయిల్ టాపిక్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అనేవి బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇందులో మనకి పిఎఫ్ మీటర్స్, ఫ్రీక్వెన్సీ మీటర్స్, రకరకాల రెసిస్టెంట్ టెక్నిక్స్, మెజర్మెంట్స్ వాటన్నిటిని, థర్మిస్టాటర్, ఇంకా థర్మోకపుల్, ప్రెషర్ ట్రాన్స్డ్యూసర్ అండ్ స్ట్రెయిన్ గ్యాజెస్ ఇలాంటివన్నీ కూడా మనకి ఈ టాపిక్లో ఇంక్లూడ్ చేశారు. సో మనకి క్వశ్చన్స్ ఎలాగైనా రావచ్చు అనమాట. కన్వర్షన్స్ అడగచ్చు, లేదంటే మనకి మెజర్మెంట్ కన్వర్షన్స్ అడగచ్చు, చాలా రకాల మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనం ఒక క్వశ్చన్ని ఎన్ని విధాలుగా మనకి అడగగలరు అనేది మనం ఇందులో క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే, అంటే మనం ఒకటే క్వశ్చన్ని రకరకాల ఫార్మాట్స్లో మనం ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవాలన్నమాట. ఇందుకోసమే మాకు ఈ టెక్నిక్స్ అన్నిటిని మేము ఇంక్లూడ్ చేస్తూ మేము ఒక బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. మన అడ్డా 24/7ని యాప్ ఫాలో అవుతూ ఉంటే మీకు తెలుస్తుంది అనమాట. ఇందులో ఏంటి అంటే మేము మొత్తం డేటా అనేది కవర్ చేస్తూ మీరు ఎలా ఈజీగా ప్రిపేర్ అవుతే బాగుంటుంది అనేది ఇంక్లూడ్ చేస్తూ మేము కాన్సెప్ట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మేము ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్స్కి మీరు ఇంకొంచెం డెప్త్ యాడ్ చేసుకుంటూ ప్రిపేర్ అయితే ఈ ఎగ్జామ్ అనేది చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఇందులో కూడా మనం ఒక 3 to 5 క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేము ఈ టాపిక్స్ అనేవి ఈచ్ దాంట్లో రకరకాల ఎంసీక్యూస్ ప్రొవైడ్ చేస్తూ డేటా అనేది ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. మాకు ఈ బ్యాచెస్ అనేవి మేము ఎప్పుడు స్టార్ట్ చేస్తాము, ఎలాగ జాయిన్ అవ్వాలి అలాంటివన్నీ మీరు అడ్డా 24/7 యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో రిజిస్టర్ అయితే మీకు నోటిఫికేషన్స్ అనేవి
వస్తూ ఉంటాయి అన్నమాట. సో అందులో ఉన్న డేటా ఫాలో అవుతూ ఉంటే మా బ్యాచెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, మాకు అవైలబుల్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, ఏ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, అలాంటి డేటా కూడా మీరు అడ్డా 24/7 యాప్లో చూడొచ్చు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.